వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ టెస్ట్ మ్యాచ్‌లో డే 1లో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చేశాడు మన స్పైడీ రిషబ్ పంత్. అదేంటంటే రీల్ చివర్లో నేనే చెప్తాను. అప్పటి వరకు వెయిట్ చేయండి. సో ముల్లన్పూర్‌లో ఫస్ట్ ఎవర్ టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఆ గ్రౌండ్ చాలా కొత్తది. బట్ శుభ్మన్ గిల్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నాడు. సో ఫెయిర్ కాల్ బికాస్ పిచ్ డిటోరియేట్ అవుతుంది ఎండకి అని అందరూ అనుకుంటున్నారు. దాట్స్ కరెక్ట్. సో ఓపెనింగ్ కొంచెం నిరాశపరిచాడు జైస్వాల్. 24 రన్స్‌కి ఔట్ అయ్యాడు. మళ్ళీ లెగ్ సైడ్ స్ట్రాంగిల్ డౌన్ అయ్యాడు. సో హీ నీడ్స్ టు ఇంప్రూవ్ దాట్. బట్ ఇట్స్ ఓకే. ఇట్స్ వన్ ఆఫ్ దోస్ డేస్. బట్ తర్వాత వచ్చిన సాయి సుదర్శన్ ఈసారి చాలా చక్కగా పర్ఫామ్ చేశాడు. 81 రన్స్ సాధించాడు. అండ్ 56 రన్స్‌లో ఉన్నప్పుడు ఒక లైఫ్ కూడా వచ్చింది. బట్ స్టిల్ హీ మేడ్ ఇట్ బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్. సో 81 రన్స్‌కి వెళ్ళినప్పుడు ఒక హార్డ్ లెంత్ బాల్‌ని చాలా చాలా గట్టిగా డ్రైవ్ చేయడానికి ట్రై చేశాడు. అండ్ దాట్ షుడ్ ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే మనం నెక్స్ట్ ఇంగ్లాండ్ సిరీస్ వెళ్తున్నాం. సో అలాంటప్పుడు ఎడ్జెస్ చాలా ముఖ్యం. బట్ కేఎల్ రాహుల్ ఒక బ్యూటిఫుల్ ఇన్నింగ్స్ ఆడాడు. 100 రన్స్, ఎగ్జాక్ట్ 100 రన్స్ తర్వాత ఫ్రంట్ ఆఫ్ ద వికెట్ అవుట్ అయ్యాడు. ఫ్రంట్ ఆఫ్ ద వికెట్ ఆఫ్టర్ 100 రన్స్ అవుట్ అయ్యాక మనము ఓకే ఓకే అనే చెప్పాలి. బికాస్ దాట్స్ హిస్ టేకింగ్ ద కంట్రోల్. సో ఇట్స్ ఓకే. సో బట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే స్పైడర్ మ్యాన్ రిషబ్ పంత్ ఎంత చాలా చక్కగా ఆడాడు అంటే ఒక్క అగ్రెసివ్, ఒక్క ర్యాష్ షాట్ కూడా లేదు. అండ్ ద ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మ్యాచ్‌లో 3 సిక్స్‌లు పడ్డాయి. అండ్ 3 సిక్స్‌లు ఒకే ఓవర్‌లో వచ్చాయి. అది కూడా మన స్పైడీ కొట్టాడు ఫ్లాట్ బ్యాట్‌తో. సో దిస్ గాయ్ ఈజ్ ఆన్ టు సంథింగ్. ప్రతి బాల్ చాలా చక్కగా చూస్తున్నాడు. సో లెట్స్ సీ ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ డే 2